అంటే మీరు అంత పలుసు పట్టుకున్నారు అంటే సినిమా మొత్తంలో ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫన్ని ఎక్కువగా లోపలికి ఎక్కించుకున్నారట్టుంది, కానీ కొంచెం యాక్షన్ మోడు, ఫైటింగ్ మోడు, ఈ గన్లు ఫైర్లు ఇది తక్కువ ఎక్కించుకున్నారా ఏంటి? యాక్చువల్గా అసలు ఫస్ట్ సినిమా నుంచి అదే ఉండేది నాది. పటాసు, సుప్రీం, రాజాది గ్రేట్లో బీభత్సమైన యాక్షన్ ఉండేది. సో F2 నుంచి కొద్దిగా రూట్ మార్చాను. ఓకే, యాక్షన్ తగ్గించి కాస్త కుటుంబ కథా చిత్రాలు మధ్యలో సరిలేరు భగవంత్ కేసరి కూడా మళ్ళీ హై అండ్ యాక్షన్ వెళ్ళారు. ఒక 2 ఫిల్మ్స్ ఇది చేసి ఒక సినిమా అటు చేద్దాం అన్న మైండ్ లో వెళ్తున్నానండి. పైగా యాక్షన్ అంటే ఇట్స్ లైక్ టూ వర్కింగ్ చేసేటప్పుడు చాలా స్ట్రెస్ ఉంటుంది. సో ఫ్యామిలీ పిక్చర్స్ అంటే చాలా హెల్తీగా హ్యాపీగా ఒక మనకి ఏంటంటే ఒక యోగా చేసినట్టు ఒక హెల్త్ కి చాలా హ్యాపీనెస్ వస్తుంది. అదే యాక్షన్ అనుకోండి, దుమ్ము 20-15 రోజులు ఫైట్, ఎండలు, వీళ్ళని పరిగెత్తించడం అదొక 2 రకాలుగా కొద్దిగా ఇదైతే కొద్దిగా బాగుంటుంది అని అనిపించింది. అట్ ది సేమ్ టైం అలా అని కాకుండా కూడా రిసెప్షన్ దీంట్లో ఎక్కువ ఉందండి. సో నేను యాక్షన్ ఫిల్మ్ చేసిన దానికి, ఫ్యామిలీ పిక్చర్స్ చేసిన దానికి ఆడియన్స్ అప్లాస్ కానీ ఆడియన్స్ తీసుకునే విధంగా ఇది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో వాళ్ళు ఏదైతే డిమాండ్ అండ్ సప్లై అంటారు కదండి, వాళ్ళు ఎక్కువ ఏది కోరుకుంటే ప్రొడ్యూసర్కి ఎక్కువ డబ్బులు వస్తాయి. సో కాబట్టి నా పర్సనల్ అయితే నేను యాక్షన్ ఫిల్మ్స్కే ఇష్టం నాకు. సో యాక్షన్ ఫిల్మ్స్ కంటే కూడా ఆడియన్స్ ఈ ఫ్యామిలీ ఫిల్మ్స్, ఫన్ ఫిల్మ్స్ ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే, సో